గద్దర్ అవార్డ్స్పై సినీ పరిశ్రమ నుంచి స్పందన రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై సినీ ప్రముఖులు స్పందించారు. సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన సీఎంఓ ఆఫీస్ నుంచి పిలుపు రాలేదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లాలని చిరంజీవి సూచించారు. గద్దర్ అవార్డుల విషయంలో టాలీవుడ్ వైఖరిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన రాలేదన్నారు. ఏడాది జనవరిలోని గద్దర్ అవార్డులపై తాను ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమను కోరారన్నారు. దీనిపై సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రముఖ తమిళ రచయిత శివశంకర్కి డాక్టర్ సి నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రదానం చేస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాతి మేలి రత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన, ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. సీఎం అపాయింట్మెంట్ కోసం అనేకసార్లు ప్రయత్నించామని చెప్పారు. కానీ సీఎంఓ నుంచి పిలుపు రాలేదన్నారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గద్దర్ పేరుపై అవార్డ్స్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే వాళ్ళు టైం ఇస్తే ఇప్పుడు 4 గంటలకన్నా 6 ఇస్తానికి ఉంటుంది అక్కడ. ఆ రోజు అట్లీస్ట్ ఆ డే అన్న ఉంటుంది. ఏ రోజు మనకు తెలియకుండా ఎట్లా వెళ్తాం? బట్ ఓన్లీ ఇది మిస్కమ్యూనికేషన్ ఎక్కడో జరుగుతుంది. ఇది ఆ మిస్కమ్యూనికేషన్ లేకుండా సీఎం గారు డైరెక్ట్గా ఛాంబర్ వాళ్ళని పిలిచినా, లేకపోతే ఎవరన్నా ఆయనకు తెలిసిన పెద్దవాళ్ళని ఎవరిని అనుకుంటే వాళ్ళని పిలిస్తే 100% వెళ్ళి వాళ్ళ సలహాలు ఇస్తారు, చేసుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చిరంజీవి కూడా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారని తెలిపారు.